వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. సేవ చేయడంలో సమాజంలో ప్రత్యేక గుర్తింపుతో పేదల పెన్నిదిగా ఎదిగిన కంచర్ల అచ్యుతారావు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కు చైర్మన్ హోదాలో తనదైన మార్కు చూపేందుకు సిద్ధమయ్యారు. విశాఖలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో అధిరథ మహారథుల సమక్షంలో ఫెడరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. తెలుగు సినీ పరిశ్రమను విశాఖకు తీసుకువచ్చి 24 కార్మికులకు పూర్తి స్థాయిలో జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. విశాఖలోని చాలా ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో సినిమాలకు అనుకూలమైన పర్యాటక ప్రదేశాలున్నాయని, చిత్ర నిర్మాణ ఎంతో అనువుగా ఉంటుందని చెప్పారు. సినీ పరిశ్రమను అభివృద్ధి చేయడం కోసం ఒక ప్రత్యేక స్థలాన్ని కేటాయించి ఇక్కడ స్టూడియోలు, సినీ విభాగానికి చెందిన కార్యాలయాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి కార్మికుడు, కళాకారుడికి ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయాలన్నారు. ఓం దత్సంయోరావృణేమే గాతం యజ్ఞాయ. నా విశాఖపట్నం, నా ఉత్తరాంధ్ర, నా ఆంధ్రప్రదేశ్, నా భారతదేశం. ఏం సార్, ఎప్పుడు కూడా ఒక మనిషికి స్వార్థం ఉండాలండి. స్వార్థం లేకపోతే మనిషి ఎదగలేడు. నా అనే స్వార్థం లేకపోతే ఏ మనిషి ఎదగలేడు. చాలామంది అంటారు వాడు సెల్ఫిష్ అంటారు. వాటితో ఉండాలని మనసావాచ కోరుకుంటూ ఉన్నాను. ఈ సెల్ఫిజం అనేది లేకపోతే, మనం ఎదగాలని కోరిక లేకపోతే విశాఖపట్నంలో ఎన్నో హంగులు ఉన్నాయి. విశాఖపట్నం ఫిల్మ్ ఇండస్ట్రీ రావాలని రాష్ట్రం మొత్తం ఏ ఒక్కరిని అడిగినా, విజయవాడలో ఉన్న వ్యక్తిని అడిగినా ఫిల్మ్ ఇండస్ట్రీ విశాఖపట్నం రావాలంటారు. ఈ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో ఎవరిని అడిగినా ఇండస్ట్రీ విశాఖపట్నం రావాలంటారు. ఎందుకంటే విశాఖపట్నంలో ఈ ఉత్తరాంధ్రాల కళ పుట్టింది ఎక్కడంటే భారతదేశంలో ఉత్తరాంధ్రాలో. మరి కళ పుట్టడమే కాదు, కళాకారులు ప్రోత్సహించే ఈ యొక్క సౌందర్యమైన ఈ లొకేషన్స్ కూడా మన ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఉన్నాయి. అలాగే సిటీ కూడా మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్కి ఈ సినీ హబ్ కింద మన విశాఖపట్నం గాని ఉంటే అది తొందరగా డెవలప్ అవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరి ఫెడరేషన్ ద్వారా అన్ని ముందుకు తీసుకువెళ్ళాలని, గవర్నమెంట్ అన్ని చర్చించి అన్ని నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి మీ అందరినీ అర్థిస్తున్నా, నాకు సపోర్టుగా మీరందరూ నాకు చేయూతనిచ్చి నా వెనకాల మీరు నా వెన్ను తట్టితే నేను ఏ కార్యక్రమమైనా నిర్విరామంగా చేసుకెళ్తానని మనసావాచ అందరికీ ప్రార్థిస్తూ ఉన్నాను.